హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే నేను ఫస్ట్ టైము నువ్వుల చిక్కీ తయారు చేశాను. ఎప్పుడు చేయలేదు, నేను బయట తీసుకుని తినడమే తప్ప. ఒకసారి మొన్న కొద్దిగా చేస్తే చాలా బాగా వచ్చింది. మళ్ళీ ట్రై చేసి మనకి వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. ఎలా వచ్చిందో మీరే చెప్పండి. ఇప్పుడైతే నువ్వులు తీసుకుని ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో పెడదాం అనుకున్నాను, కొద్దిగానే కదా అని చెప్పి ఇంకా నేను కడాయిలో వేయించేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో కూడా వేయించేసుకోవచ్చు, స్టవ్తో పని లేదు ఇది. అయితే పాకం అయితే మళ్ళీ స్టవ్ దగ్గరికే రావాలి కదా, అందుకని ఇంకా కడాయిలోనే చేస్తాను అనమాట. ఇలా డ్రై రోస్ట్ చేసేసుకుని ఒక బౌల్లోకి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది చల్లారుతూ ఉండగా బెల్లం పాకం పెట్టుకుందాము. అదే కప్పుతోటి బెల్లం తురుము వేసేసి కొంచెం వాటర్ వేసి కొంచెం కరిగించేసుకున్నాను ముందు. ఈ బెల్లంలో అయితే కొంచెం తుక్కు ఉందండి, కొద్దిగా ఏవో చిన్న చిన్న తుక్కులా అనిపించింది. అందుకని ఒకసారి బాగా కరిగిన తర్వాత వడపోసేసుకున్నాను. కంపల్సరీ వడపోసుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్క చోట బెల్లం అయితే అంత బాగోదు. చూసారు కదా, ఇలా కొద్దిగా తుక్కిలా ఏదో వచ్చింది, అందుకని వడపోసేసి మళ్ళీ అదే కడాయిలో పెట్టేసి పాకం పట్టుతున్నాను. కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటుంటే పాకం అయితే తొందరగా రెడీ అయిపోయింది. ఎంతో కాదు కదా, కొంచెం కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను నేను. ఇలా మధ్య మధ్యలో ఒక బౌల్లో వాటర్ వేసుకుని మనం పాకం వచ్చిందో లేదో కొంచెం చూసుకుంటూ ఉండాలి. కొంచెం గట్టి పాకం రావాలన్నమాట, ఉండగట్టాలి. 2-3 సార్లు ట్రై చేసి అలా చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో అనమాట. ఇప్పుడైతే పాకం కొంచెం గట్టిపడింది, రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి కొంచెం యాలకుల పొడి, అలాగే కొద్దిగా నెయ్యి పెసరు వేసాను అనమాట. ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. వేసేసి మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని నువ్వులు వేసేసుకోవడమే. ఆ వేడి మీద గబగబా అన్నీ వేసేయాలి. ఇలా అంతా మొత్తం అంతా కలిపేసేసుకుని ఒక ప్లేట్లోకి నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసుకోవడమే. లేదంటే ఇలా లైట్గా వేడిగా ఉన్నప్పుడే కొంచెం మనం లడ్డూల్లో కూడా చుట్టేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి, ఆ వేడికి సరిపోతుంది అనమాట. ఇంకా ఎక్కువ స్టవ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేనైతే కొంచెం చిన్న ప్లేట్లోకి తీసాను, కొంచెం పెద్ద ప్లేట్లోకి తీయవలసింది, కొంచెం దళసరిగా వచ్చింది. కొంచెం పెద్ద ప్లేట్ అయితే ఇంకా పలచగా వచ్చును. చాలా గుల్లగా వచ్చిందండి, మరీ గట్టిగా అది రాలేదనమాట, గుల్లగా బాగుంది. తింటుంటే మరి వెంటనే క్రిస్పీగా ఉందనమాట, వెంటనే విరిగిపోతుంది అనమాట, అంతా క్రిస్పీగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం చేశాను కదా, బాగానే వచ్చిందిలేండి. నెక్స్ట్ టైం ఇంకా బాగా రావడానికి ట్రై చేయాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మొత్తం అంతా అలా సర్దేసుకోవాలి గరిటెతోటి. తర్వాత చిన్న కప్పు ఏదైనా తీసుకుని కప్పుకు కొంచెం నెయ్యి రాసేసి అడుగు బాగాన దాంతో కూడా ఇలా సమానంగా మనం తయారు చేసేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే తయారు చేసేసి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన తర్వాత కొంచెం ముక్కలుగా కట్ చేసేసాను అనమాట. కట్ చేసేటప్పుడే కొంచెం ఆల్మోస్ట్ ఆరిపోయింది, అది ముక్కలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. చాలా క్రిస్పీగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.